దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 130వ కీర్తన. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 3-4 వచ్చిన భాగములను చదువుకుందాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరకును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. నువ్వేర్పరచుకొని నా సంఘము నీ నామమును బట్టి ప్రతిష్ఠించుకొని నీ వలన కలుగు పరిశుద్ధత కొరకై కనిపెట్టుకొనుచు నీ సన్నిధిలోనికి వచ్చి ఉండగా, నీ వాక్యము చేత నీ సంఘాన్ని మీరు దర్శించండి. నీ వాక్యము చేత మమ్మలను బలపరచండి. నీ వాక్యము చేత మమ్మలను నా తండ్రి పరిశుద్ధపరిచి, అయా, నీవు వాగ్దానము చేసినటువంటి నీ రాజ్యమునకు మేము వారసులు మగునట్లుగా విశ్వాసము చేత మేము బ్రతుకు ఈ కాలం అంతయు కూడా నీ వాక్యమును అనుసరించి నడుచుకొనడానికి అవసరమైన శక్తితోనూ ఆత్మతోనూ మమ్మలను మీరే నింపి నడిపించమని, సంపూర్ణమైనటువంటి నీ కృపకు నా తండ్రి నీ సంఘమైన మమ్మలను మేము అప్పగించుకొని ఉన్నాం. నీ వాక్య ప్రత్యక్షత చేత నీ సంఘాన్ని నా ప్రభువా మీరు క్రీస్తు యేసునందు మీరు ముద్రించి నడిపించుమని, సంపూర్ణమైనటువంటి నీ క్రియలను నీ కార్యములను మాలో మీరే బయలుపరచండి. మేము ఎట్టి వారమై ఉన్నాము, నీవు సమస్తాన్ని కూడా ఎరిగి ఉన్నావు ప్రభువా. నీకు మరుగై ఉన్నది ఏదియూ లేదు నా తండ్రి. నిశ్చయముగా మాతో నా తండ్రి ఎవరితోనైనా నీవు ఏది మాట్లాడుటకు నీవు ఇచ్చేయించి ఉన్నావు. చేరికుడి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ నీ మాట చేత నా తండ్రి మీరే మాట్లాడి బలపరిచి నడిపించుమని నీ వాక్యానికి మమ్మలను మేము అప్పగించుకొనుచు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరికుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తున్నాం. సంఘము మరి ప్రభు బలను సమీపించినట్లుగా 4 దినాలను ఉపవాస దినాలుగా ప్రతిష్ఠ చేసుకుని మొదటి దినముగా ఈ దినమందు దేవుని సన్నిధిలోనికి చేరికూడి వచ్చి ఉన్నాం. మరి ఈ దినాన నీ వాక్యము మరి ఏమై ఉన్నది అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము అనేది దావీదు గారు చేసినటువంటి ప్రార్థనలోని ఈ 130వ కీర్తన 3-4 వచ్చిన భాగాలతో దేవుడు మాట్లాడి ఉన్నారు. కాబట్టి దేవుని యందు విశ్వాసము కలిగిన వారముగా దేవుడు ఏర్పరచుకునేటువంటి ఆయన కుమారులముగా ఆయన కుమార్తెలముగా ప్రార్థన చేసేటువంటి మనము దేని విషయమై మనం ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి అనేటువంటిది కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా, ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరకును. దావీదు గారు ఆయన తను కలిగి ఉన్నటువంటి దోషమును బట్టి, తను చేసి ఉన్న అపరంగములను బట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొనుచు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అది మనకి మొదటి వచ్చిన భాగములో మనకి అర్థమవుతా ఉన్నది. ఏమిటి అంటే గనక, అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము అని అంటున్నాడు. అంటే మనకున్నటువంటి శ్రమలలో కానివ్వండి, మనకున్నటువంటి ఇరుకు ఇబ్బందులలో, మనమున్నటువంటి స్థితి ఎంతటి లోతై ఉన్నటువంటిది అయినా కూడా ఆ స్థితిలో ఖచ్చితంగా మనం దేని విషయమై దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలా
అని అంటే మనము వెళ్ళినటువంటి ఆ పరిస్థితి దేని వలన మనకి కలిగింది అనేది మనల్ని మనం ఒక్కసారి లోతుగా మనల్ని మనం పరిశీలన చేసుకునేటువంటి వారముగా ఉండాల. దావీదు గారిలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏమిటి అంటే గనక ఆయన ఏదియు కూడా తన హృదయములో దాచుకునేటువంటి వాడు కాదు. ప్రతి విషయంలోనూ కూడా దేవుని సన్నిధిలో తేటగా తన హృదయాన్ని తెరచి ప్రభుతో మాట్లాడేటువంటి అనుభవం అనేది దావీదు గారు రాసినటువంటి కీర్తనలు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏది కూడా తన హృదయములో దాచుకునేటువంటి వాడుగా ఉండడు. అయితే మనకి ఆదాము గారి గురించి రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది యోబు గ్రంథములో అని అంటే, ఆయనంట తన యొక్క రొమ్ములో ఏమి దాచుకున్నాడు అని అంటే పాపాన్ని తన రొమ్ములో దాచుకునేటువంటి వాడుగా ఉన్నాడంట. కానీ దావీదు గారు మాత్రము అలా ఉండడు. తాను చేసినటువంటి దోషాన్ని బట్టి అపరాధమును బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటాడు. దేవునిని బట్టి ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసముతోనూ తను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన దేవుని యందు తను కనబరిచినటువంటి భయభక్తులను బట్టి కూడా మరి ఆయనకి కలిగి ఉన్న ధైర్యము అన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో తనకున్న ధైర్యమే కానివ్వండి, తనకు కలిగినటువంటి సిగ్గు అవమానకరమైనటువంటి పరిస్థితులే కానివ్వండి, అది లోతైనటువంటిదైనా సరే ఎత్తైనటువంటిదైనా సరే, ఏ అనుభవములో తనున్నా కూడా దావీదు గారి యొక్క ప్రార్థనలో అవి ఖచ్చితంగా తేటగా దేవుని ఎదుట తను తాను కనబరుచుకునేటువంటి స్థితిని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎంత మాత్రము దేవుని దగ్గర మాత్రము దాచగలిగినటువంటిది ఏది కూడా లేదు అనేటువంటిది ప్రార్థన చేసేటువంటి మనం మొదటిగా గుర్తించాల. ఇక్కడ దావీదు గారు అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్రపెడుతున్నాను అంటూ, ప్రభువా నా ప్రార్థన ఆలకించు అంటూ, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వనిని విను అంటూ ఆయన దేనిని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే గనక, నీవు కనుక దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు అని అంటున్నాడు. అంటే ఆయన గనుక దోషములను కనిపెట్టి చూస్తే ఆయన ఎదుట నిలవబడగలిగిన వాళ్ళం ఎవరైనా ఉంటామా? ఎవరము కూడా నిలిచి ఉండలేం. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని తెలియచేస్తా ఉన్నది అంటే, ఏ భేదము లేదు, అందరిని కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అనేది దేవుని వాక్యము తెలియచేస్తా ఉన్నది. ఆయన గనుక మన దోషాలను కనిపెట్టి చూస్తే మనం ఎవ్వరం కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలిగేవారము కాదు. అందుకనే భక్తులు దేవుని యొక్క లేఖనాలలో వ్రాయబడి ఉన్నటువంటి సంగతి ఏమిటి అని అంటే గనక, ఆయనంట దూతలలో ఉన్నటువంటి లోపాలను కూడా ఆయన కనుగొనుచున్నటువంటి, దూతలలో కూడా లోపాలను ఆయన కనుగొనుచున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన గనుక మన దోషాలను కనిపెట్టి చూస్తే ఎవరము కూడా ఆయన సన్నిధిలో మనము నిలవలేము. అదే ఎవరము కూడా నిలిచి ఉండలేము అనేటువంటి దానిని బట్టి ఇక్కడ దావీదు గారు దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఈ 4వ వచన భాగంలో చెప్తున్నాడు కదా, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎవరు కూడా నిలవలేం ఆయన గనక దోషాలను కనిపెట్టి చూస్తే. కానీ ఆయన దగ్గర నుంచి మనకేం దొరుకుతూ ఉన్నది అంటే క్షమాపణ అనేది, మన పాపములకు మన దోషాలకి క్షమాపణ అనేది కలుగుతూ ఉన్నది అంటున్నాడు. అయితే ఎలా కలుగుతుందంట క్షమాపణ అనేది మనకి అంటే, ఆయన యందు భయభక్తులు నిలిపేడు. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు అంటే మనల్ని దేని నిమిత్తమే క్షమిస్తున్నాడు? ఎలా మనల్ని క్షమిస్తా ఉన్నాడు అంటే, మనం మరలా పాపం చేయడానికి కాదు, మరలా మనం పాపం చేయడానికి దేవుడు మన పాపాలను క్షమించడం లేదు.
పాపులమైనటువంటి మన ఎడల ఆయన కనబరిచినటువంటి కృప కానివ్వండి, ప్రేమ కానివ్వండి, మనము పాపములోనే నిలిచి ఉండేటట్లుగా మన ఎడల ఆయన విస్తరింప చేయడం లేదు. ఎందుకు అని అంటే చూడండి, మనకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా మాట్లాడుతూ రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయ భాగంలో గనుక మనం చూసినట్లయితే, రోమా పత్రిక 6వ అధ్యాయము దానికంటే ముందు 5వ అధ్యాయము 21వ వచ్చిన భాగమును చదువుకుందాం. అయినను పాపము మరణమును ఆధారంగా చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందమా అట్లనరాదు. అంటే ఇక్కడ కృత నిబంధనలోనైతే పౌలు గారు ఏం ఇక్కడ కృపను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాపము ఎక్కడ విస్తరిస్తూ ఉన్నదో కృప అక్కడ అపరిమితముగా విస్తరిస్తూ ఉన్నది అని మాట్లాడుతూ, అలాగైనా ఏమందుము కృప మన ఎడల విస్తరింపబడాలి అని అంటే పాపమందు మనము నిలిచియుందమా. అంటే కృప మనం పొందుకోవాలంటే పాపం చేయాలనేటువంటిది కాదు. పాపము నుండి మనల్ని విమోచింప చేసేటువంటిది ఏమిటి అని అంటే గనక దేవుని యొక్క కృప. పాపము నుంచి మనం విమోచింపబడాలని దేవుడు తన యొక్క కృపని మన ఎడల ప్రత్యక్షపరుస్తున్నాడు, కానీ పాపములో మనము నిలిచి ఉండాలని కాదు. అలానే ఇక్కడ దావీదు గారైతేనేమో ఏమంటున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అయినను నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ ఎలా మనకి క్షమాపణ అనేది దొరుకుతుంది? ఆయన యందు భయభక్తులు నిలుపునట్లుగా మనకి క్షమాపణ అనేది దొరుకుతుంది. ఆయన మనల్ని క్షమిస్తున్నాడు కదా అని మనము ఎల్లప్పుడూ పాపము చేసేటువంటి వారముగా ఉండకూడదు. పాపమును క్షమించుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మనము ఆయన యందు భయభక్తులను నిలపాల. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు భయభక్తులు ఎందుకు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, ఆయన యందు భయభక్తులు నిలిపేటట్లుగాని దావీదు గారు చెప్తున్నారు అంటే, నిజమే, మనం కనుక దేవుని యందు భయభక్తులు కనుక మనలో లేకపోతే మనము నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కానివ్వండి, దేవుని యొక్క కార్యాలను వేటిని కూడా మనం ఎంత మాత్రమో అనుభవించలేము. ఎవరికి దేవుని యొక్క మార్గము బయలుపరచబడుతుంది అని అంటే కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికే దేవుని యొక్క మార్గం అనేది దేవుని వలన కలిగినవి మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనకేం కావాలా? దేవుని యందు మనము భయభక్తులు కలిగినటువంటి వారమై ఉండాలి. మనం దేవుని వలన కలిగిన వాటిని మనము అనుభవించినట్లు, దేవుని వలన కలిగిన వాటిని మనము దేవుని యొద్ద నుంచి పొందుకునేటట్లుగా ఖచ్చితంగా మనము ఏమి నేర్చుకోవాలా అని అంటే దేవుని యందు భయభక్తులను కలిగి ఉండుట. ఎట్లా మనం నేర్చుకోవాలా? దేవుని చేత కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమని సాక్ష్యాన్ని కూడా మనము పొందాలి. దీని కొరకు దేవుడు మన పాపాలను క్షమిస్తున్నాడు. అంతేకాని మాటి మాటికి మనము పాపము చేసి పాపము చేత మనము పడిపోవడానికో పాపము చేత మనము నశించిపోవడానికో కాదు. మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా ఉంటున్నాము అని అంటే ఒక 40 రోజుల ఉపవాసాలలోనో లేకపోతే 4 రోజుల ఉపవాసాలలోనో లేకపోతే ఒక ప్రతిష్ఠిత శుక్రవారము మనం ఏం చేస్తాము అని అంటే, నేనేదైతే నీ దృష్టికి అపరాధము చేశానో, ఏది నీ దృష్టికి నాలో దోషముగా కనబడుతున్నదో వాటి విషయంలో నా పాపాన్ని నీవు, నా దోషాన్ని నీవు పరిహరింప చేయని
ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటాం. నిజంగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? మనం మాటి మాటికి పాపము చేయడానికి కాదు దేవుడు మనల్ని క్షమిస్తా ఉన్నది. మనం పాపము చేయడానికి కాదు, మనం ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు అనేటువంటివి మనం కలిగి ఉండాలి. నిలిపేటువంటి వాళ్ళముగా మనము ఉండడం అనేది నేర్చుకునేటువంటి వారమై ఉండాల. ఇక్కడ చూడండి, ఎవరికి దేవుని యొక్క మార్గము అనేది బయలుపరచబడుతుంది అని అంటే కనుక మనము కీర్తనల గ్రంథము 33వ కీర్తన 19వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. దేవుడు ఎవరి మీద తన దృష్టిని నిలుపుతాడంట? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారో వారి మీదనే ఆయన తన దృష్టిని నిలుపుతాడంట. 25వ కీర్తన 12వ వచన భాగమును గనుక మనం చదివినట్లయితే చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఇక్కడ దావీదు గారు చెప్తూ ఏమంటున్నాడు? ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారో వారు కోరుకోవలసినటువంటి మార్గాన్ని ఆయన వారికి బోధిస్తారు. ఎవరికైతే దేవుని యొక్క మార్గము బోధించబడుతుందో వారు ఎలా ఉంటారు అని అంటే నెమ్మది కలిగినటువంటి వారుగా ఉంటారంట. వారి యొక్క సంతానము కూడా ఎలా ఉంటారు అంటే భూమిని స్వతంత్రించుకునేవారు. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి యెహోవా మర్మము అనేటువంటిది తెలిసి ఉంటుందంటండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన తన యొక్క నిబంధనని వారికి తెలియదు. ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి, అంటే ఎందుకు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు అంటే మనము ఆయన యందు భయభక్తులను నిలుపున. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీదనే ఆయన కనుదృష్టి ఉంటుంది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన తన యొక్క వారు కోరుకోవలసిన మార్గాన్ని ఆయన బోధిస్తాడంట. మరి అంతేకాదు, ఆయన మర్మము, యెహోవా మర్మము అనేది ఆయన యందు భయభక్తులు గల వారికే తెలిసి ఉంటుందంట, తెలిసి ఉంటుంది. అంతేకాదు, అటువంటి వారికే ఆయన తన యొక్క నిబంధనను కూడా తెలియచేస్తాడంట. ఇంకా మనకి అనేకమైనటువంటి సంగతులు, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో సియోనులో నుండి యెహోవా వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు అని రాయబడి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన త్రోవల్లో కనుక మనం నడుచుకుంటే అటువంటి నరుడు ధన్యుడు అనేవాడు. వారికి ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుందంట. భార్య ఫలించే ద్రాక్షావళిలాగుంటుందంట. పిల్లలేమో భోజనపు బల్ల దగ్గర ఒలీవ మొక్కలలాగుంటారంట. అతడు తన చేతుల కష్టార్జితాన్ని తనను, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగేటువంటి ఆశీర్వాదం ఎటువంటిదో, దేవుని యందు భయభక్తులను కలిగి ఉంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. అంతేకాదు, ఆయన మర్మములు మనకి వెల్లడిచ్చేవాడు. అంటే దేవుని గూర్చి మనము పరిపూర్ణముగా ఎరగడానికి, ఆయన ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏ విధమైనటువంటి పాపమును అపరాధములను మనము చేసి ఉన్నామో వాటన్నిటికీ కూడా దేవుని యొద్ద నుంచి మనకేం కావాలా? క్షమాపణ అనేది కావాల. క్షమాపణ. దేవుడు మనల్ని క్షమించడంలో
చూడండి, ఆదాము పాపము చేసినప్పుడు దేవుని ఎదుట ఆయన నిలువబడలేకపోయి ఉన్నాడు కదండి. దేవుని ఎదుట నిలవలేకపోయి ఉన్నాడు. ఆయన చెట్టు చాటున దాగుకొనినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి పాపము చేసి ఆయన సన్నిధిలో ఆయన ఎదుట నిలువబడలేము. ఖచ్చితంగా మనం ఎలాంటి వాళ్ళమై ఉండాలా అని అంటే, పాపము లేనటువంటి వారముగా, ఏ విధమైనటువంటి దోషము అపరాధము అనేటువంటిది మన మీద లేకుండానట్లుగా, దేవుని వలన క్షమించబడినటువంటి వారమై దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో మనము నడుచుకునేటువంటి వారముగా ఉండాల. దీని కొరకే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. కానీ మనం మాటి మాటికి పాపము చేయడానికి, మాటి మాటికి తప్పిపోవడానికి దేవుడు మన పాపాలకి క్షమాపణ అనేది కలగచేయడం లేదు. మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా ఉన్నాం? దేవుని దగ్గరికి వచ్చే మనం ప్రభునందు విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు మన పాపములకన్నిటికీ క్షమాపణ కలగచేస్తున్నాడు. మన ప్రతి పాపం అంతా కూడా ఆయన భరించాడు. మన పాప భారాన్నంతా ఆయనే మోసాడు. మన పాపానికి శిక్ష అంతా కూడా ఆయనే పొంది ఉన్నాడు. మన పాపానికి ప్రాయశ్చిత్తము కలిగి ఉన్నది. ప్రభు యేసు క్రీస్తు రక్తమునందు మనము విశ్వాసమును కలిగి ఉన్నాం. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం ఎలా ఉండాలా? మన పాపాలకి క్షమాపణ కలిగింది అని మనం నమ్మితే ఇక మరి మనము పాపము అనేటువంటిది చేయకుండానట్లుగా మనం ఏం చేయాలంట? మనల్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కానీ మనం ఎలా ఉన్నాం? మాటి మాటికి కూడా పాపము చేయొచ్చు. మాటి మాటికి పాపము చేయొచ్చు. మనము దేవుని యొక్క మార్గాన్ని విడిచి తిరుగులాడుతున్నటువంటి వారముగా ఉన్నాం. దేవుడు తన యొక్క కృప ద్వారా మన పాపాలను క్షమించాడు అని అంటే మనము ఎలా ఉండాలా? మన ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 19వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. చాలమ్మా, ఇక్కడ దేవుడు మన అపరాధాలను దేనిని కూడా మన మీద ఎంత మాత్రము ఆయన మోపలేదు. క్రీస్తునందు లోకాన్ని ఏం చేస్తున్నాడు? తనతో, అంటే క్రీస్తు రక్తము ఏం చేస్తా ఉన్నది అంటే మన ప్రతి పాపమును కూడా క్షమిస్తా ఉన్నది. మన ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని కలుగ చేస్తా ఉన్నది. అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయ భాగంలో కూడా పౌలు గారు మాట్లాడుతూ చూడండి, 1వ అధ్యాయము 7వ వచ్చిన భాగమును చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకి ఎలా క్షమాపణ కలుగుతా ఉన్నది? మన అపరాధములు ఏవి కూడా మన మీద మోపబడలేదు. మన దోషములు ఏవి కూడా మన మీద మోపబడలేదు. దేవుడు మన యొక్క ప్రతి పాపము కూడా క్రీస్తు మీదే మన కొరకు ఆయన పాపముగా చేయబడినటువంటి వాడు. మన ప్రతి దోష శిక్షను కూడా ఆయన భరించినటువంటి వాడుగా ఉండి ఆయన రక్తము ఏం చేస్తా ఉన్నది అంటే మన ప్రతి పాపమునకు, మన ప్రతి అపరాధమునకు కూడా క్షమాపణ అనేది కలుగ చేస్తా ఉన్నది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
మొదటి అధ్యాయము 14వ వచన భాగమును చదువుకుందాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ద్వారా మనకేం అనుగ్రహింపచేశాడు అంటే మన పాపములకు క్షమాపణ అనేటువంటిది కలుగచేశాడు. మన పాపముల నుంచి ఆయన మనలను విమోచింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మన పాపములు అనేవి మన మీద ఎంత మాత్రము కూడా మోపబడడం లేదు. మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుంచి మనలను విమోచింప చేస్తా ఉన్నది. మన ప్రతి పాపము నుంచి మనకి క్షమాపణ అనేది కలుగచేస్తా ఉన్నది. దీనిని గూర్చి మరి భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 103వ కీర్తనల గ్రంథము 103వ కీర్తన 103వ కీర్తన 9వ వచన భాగాన్ని చదువుకుందాం. 9-10 వచన భాగం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఏం చెప్తున్నాడు దావీదు గారు తన యొక్క అనుభవములో? దేవుని యందు భయభక్తులు నిలుపునట్లుగా ఆయనకు దేవుని వలన కలిగినటువంటి క్షమాపణ అనేది, దేవుడు తన ఎడల కనబరిచినటువంటి కనికరము అనేది ఎలా ఉన్నది అని అంటే, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ఆయన మనకి ప్రతిఫలం ఇయ్యలేదు. ఆయన తన యొక్క కృప అనేది ఎలా బయలుపరుస్తున్నాడు అని చెప్తున్నాడు అని అంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడలంట భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అనేది అంత అధికముగా ఉన్నది. దేవుడు తన యొక్క కృపని మన ఎడల ఎంత ఉన్నతముగా బయలుపరుస్తూ ఉన్నాడో చూడండి. మనం ఎప్పుడైనా సరే కృపను గూర్చి మరి ధ్యానం చేసి ఉన్నాం, చాలా లోతుగా ధ్యానం చేసి ఉన్నాం. ధ్యానం చేయగా ఈ కృప అనేటువంటిది మనలను ఆవరించి ఉండగా, ఈ కృప చేతనే మనము రక్షింపబడిన వారమైన, ఈ కృప చేతనే మన పాపములకు క్షమాపణ కలిగేది. అయినా ఎప్పుడైనా సరే ఈ కృపను అనేటువంటిది మనము అనుభవించగలుగుతున్నామా? దానిని అనుభవపూర్వకంగా చూడండి. మన ఎడల దేవుని యొక్క కృప అనేది బయలుపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించారు. కానీ ఇక్కడ దావీదు గారికి కేవలము ఆయన యొక్క ప్రత్యక్షత మాత్రమే అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా భూమి మీదకి వచ్చి ఉండలేదు, ఆయన తన రక్తాన్ని చిందించి ఉండలేదు. కేవలము దేవుని యొక్క వాక్కు అనేది దావీదు గారి ఎడల ప్రత్యక్షపరచబడింది. దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఆయన తన కన్నులకు దేవుడు బయలుపరిచాడు. దానిని బట్టి ఆయన ఎంత ఉన్నతముగా దేవుని యొక్క కృపను అనేది ఆయన అనుభవించగలుగుతా ఉన్నాడు. దేవుని యొక్క కృప ద్వారా కలిగేటువంటి క్షమాపణ ఎటువంటిదో కూడా ఆయన ఎరిగి దానిని గూర్చి ఆయన చక్కగా వివరించగలుగుతా ఉన్నాడు. చూడండి, దావీదు గారి ఎడల దేవుడు కనబరిచినటువంటి
కృప అనేది ఎంత గొప్పగా ఉన్నది అని అంటే, దావీదు గారి ఎడల దేవుడు బయలుపరిచినటువంటి ఏర్పాటును బట్టి ఆయనను ఇజ్రాయేలునకు రాజుగా ఆయన అభిషేకించాడు దేవుడు. అయితే ఆయనను అభిషేకించి దేవుడు దావీదు గారి ఎడలను, దావీదు గారి యొక్క సంతానం ఎడలను ఆయన కలిగి ఉన్నటువంటి ఏర్పాటును గూర్చి మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటను గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచన భాగమును చదువుకుందాం. నేనతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. దావీదు గారి యొక్క సంతానమును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? అతనికి నేను తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడని. అతడు గనక పాపము చేస్తే నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ నేను శిక్షిస్తాను, కానీ నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసినట్లుగా సౌలునకు కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఇది దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు దావీదు సంతతి వారికి. ఎలా సౌలు గారు దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించినప్పుడు సౌలు యొక్క కుటుంబం అంతా కూడా ఏమై ఉన్నారు? నశించిపోయి ఉన్నారు. వారందరూ కూడా మరణించినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. అతని యొద్ద నుంచి అతడు పాపము చేసినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అతని యొద్ద నుంచి రాజ్యము తీసివేయబడింది. అలాగుననే అతని యొక్క సంతానం అంతయు కూడా ఏమయ్యారు అంటే నశించిపోయినటువంటి వారు. కానీ దావీదు గారికి ఆ తరువాత దేవుడు ఏర్పరచుకునేటువంటి దావీదు గారిని మాత్రము అతని యొక్క సంతానాన్ని మాత్రము నిత్యము ఉండేటట్లు వారిని స్థాపించడానికిగా నేను తండ్రినై ఉంటానంటున్నాడు, అతడు నాకు కుమారుడై ఉంటానంటున్నాడు. సౌలునకు కృప దూరమైనట్లుగా నా కృపను నేను దూరము చేయను. అయితే ఒకవేళ పాపము చేస్తే నరుల దండముతోనూ మనుషులకు తగిలే దెబ్బలతోనూ నేను వారిని శిక్షిస్తాను. గాని అంటే ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? ఏమని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అంటే, తన కృపను మాత్రము దూరము చేయను అని. అంటే అంతకు పూర్వం సౌలు గారి వరకు కూడా ఏమి ఉన్నది అని అంటే, వారు పాపము చేసినప్పుడు, వారు ఏదైనా దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమిస్తే వారు ఏమైపోయేవారు అంటే నశించిపోయేవారు, మనం ఆది నుంచి చూసినా కూడా మనకి ఏం కనబడింది? ఇప్పుడు సౌలు గారిని చూసినా మనకి ఏం కనబడుతుంది అని అంటే, వారు నశించిపోయినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. ఆ కారణను చూసామనుకోండి, అలాగే కోరహు కుమారులను చూశారు అనుకోండి, ఎలా కనబడుతూ ఉన్నారు? కోరహు, దాతాను, అబీరాము వీరందరూ కూడా దేవుని మాటను గనుక వారు అతిక్రమించినట్లయితే వారు ఏమైపోతూ ఉన్నారు అంటే, దేవుని ఎదుట వారు నిలిచి ఉండకుండానట్లుగా వారు ఏమవుతున్నారు? భూమి మీద వారు కొట్టివేయబడతారు, వారు నశించిపోయేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. కానీ దావీదు గారి యొక్క సంతానానికి మాత్రం దేవుడు తన కృపని తోడుగా ఉంచుతానంటున్నాడు. దేవుని యొక్క కృప అనేది
ప్రత్యక్షపరచబడింది దావీదు గారి సంతానం ఎడల. ఆ కృపను దావీదు గారు బాగుగా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క కృప ఏమై ఉన్నది అనేది ఆయన బాగా ధ్యానం చేశాడు. అంటే ఏంటి ఆయన కృప ఏం చేస్తా ఉన్నది అని అంటే, ఆయన యందు భయభక్తులు నిలిపేటట్లుగా క్షమాపణ అనేది కలుగ చేస్తా ఉన్నది. అంటే వారు చేసేటువంటి పాపాన్ని బట్టి వారికి ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. వారు చేసేటువంటి అపరాధములను బట్టి వారికి ప్రతీకారం అనేది దేవుని యొక్క కృప కనికరములు అనేటువంటివి మన ఎడల ప్రత్యక్షపరచబడతా ఉన్నాయి. దానిని బట్టి మనకేం కలుగుతా ఉన్నది అంటే క్షమాపణ అనేది. అయితే దేవుడు క్షమించినప్పుడు, దేవుని యొక్క క్షమాపణ మనకు అనుగ్రహించబడినప్పుడు మనం ఎలా ఉండాలా? దేవుని ఎద్దుకు వచ్చిన మనం ఎలా ఉండాలా? మరలా పాపం చేసేవారిలాగా ఉండాలా? పాపాన్ని విడిచిపెట్టాలా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉన్నది అంటే, పాపాన్ని విడిచి రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నది. ఎందుకంటే మనం ఏం పాపం చేసాం మనం అనుకోవచ్చు కాక ఏమనుకుంటాం? ఏమనుకుంటే నాలో ఏ పాపమో లేదు, నాలో ఏ పాపం లేదు అనుకుంటే మనం దేవుని దృష్టికి ఎలా ఉంటామంట? మనం దేవుని దృష్టికి ఎలా ఉంటాం? అపరాధులంగా తీర్చబడతాం. మనం దేవుని దృష్టి నాలో ఏ పాపము, చూడండి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో గనక మనం చూసినట్లయితే నాలో ఏ పాపము లేదని మనం అనుకున్నామంటే మనము అబద్ధీకులమంటండి. మనలో సత్యం ఎంత మాత్రము కూడా లేదు అంటుంది. మొదటి అధ్యాయము 10వ వచ్చిన భాగమును చదువుకుందాం. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనం పాపము చేయలేదు అని మనం చెప్పుకునే వారంగా ఉండకూడదంటే, మనం పాపం చేయలేదని మనం చెప్పుకుంటే మనము ఆయనను అబద్ధీకునిగా చేయువారం అవుతామంట. మనలో దేవుని వాక్యం అని ఖచ్చితంగా మన పాపాన్ని మనము ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. మన పాపాన్ని మనం ఒప్పుకునే, ఎందుకంటే మనం ఏ పాపమును మనము చేసిమో దేవుడైతే ఎరిగి ఉన్నాడండి. మన పాపాలన్నీ కూడా ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. మంచివారి మీదనేమి చెడ్డవారి మీదనేమి అందరి మీద కూడా ఆయన యొక్క కనుదృష్టి అనేది నిలిచి ఉందంట. ఆకాశములో నుండి అంట ఆయన తొంగి చూస్తా ఉన్నాడు. ఆయన దేనికి ఆయన మనలను పరిశీలనగా చూస్తున్నాడు? ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడని, ఆయన కనుదృష్టి మన మీద ఉంది అనేది దేవుని వాక్యము తెలియచేసి ఉండగా మన క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్నంట మనకి ఇవ్వడం కొరకే. మనం మంచి చేసామా, మంచి క్రియలకు తగిన ప్రతిఫలం. మన చెడ్డ క్రియలను చేసిమా, మన చెడ్డ క్రియలకు తగిన, మనం ఏం చేసిమో మన క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్నంట ఆయన మనకు అనుగ్రహింప చేయడం కొరకు మన మీద ఆయన తన కనుదృష్టిని నిలిపి ఉన్నాడు అని చెప్తుంది. ఆయనకు మరుగై ఉన్నటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని యొద్దకు వచ్చాము అంటే, దేవునిని మనం ఎరిగి ఉన్నాము అని అంటే, మనం ఎప్పుడు మనము దేని విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలా అని అంటే, ఏ విధమైనటువంటి పాపము అనేది మనము చేయకుండా ఉండేటట్లుగా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలా. అయినా సరే మనలో మనకి తెలిసి చేసే పాపాలు కొన్ని ఉంటాయి, తెలియకుండానే చేసేటువంటి పాపాలు. మనం తెలిసి చేసే పాపాల కన్నా కూడా మనం తెలియకుండా చేసే పాపాలు అనేవి విస్తారంగా ఉంటాయి. చాలా ఎక్కువ. మనకి తెలియదు ఇది పాపము అనేది కూడా మనకి తెలియదు. ఎందుకంటే మన ఆలోచనలలో, మన తలంపులలో, మనలో పుట్టేటువంటి ఊహలే కానివ్వండి, మన మాటల్లోనే కానివ్వండి, మన క్రియల్లోనే కానివ్వండి, నడతల్లోనే కానివ్వండి,
మనకి తెలియకుండానే మనం అనేకమైనటువంటి మనం దినమెల్లా పరీక్షించుకున్నాం అనుకోండి. మనం మెలకువగా ఉన్నప్పుడే కానివ్వండి, మనం నిద్రించేటప్పుడే కానివ్వండి, చాలా ఒక్కొక్క మారు పరిశీలనగా చూస్తే నిద్రలో కూడా, ఆలోచనల్లో కూడా మనలో పాపము అనేది లేకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు పరీక్షిస్తాడు? మనమంట నిద్రించేటువంటి సమయంలో కూడా మన హృదయము ఎలా ఉన్నది అనేది ఆయన చాలా పరిశీలనగా చూస్తాడంట. మనం మేల్కొని ఉన్నప్పుడే కాదు, నిద్రించినప్పుడు కూడా మనలో ఏ పాపం అనేది కనబడకుండా ఉండేటట్లుగా మన హృదయం ఎప్పుడు కూడా దేవుని ఎదుట ఎలా ఉండాలంటే నిర్దోషమైనటువంటిదిగా ఉండాలా, నిష్కళంకమైనటువంటిదిగా కనబడాలి. దేవుని దృష్టికి విరోధమైనటువంటి పాపం అనేది ఏది కూడా మనల్ని ఎంత మాత్రము ఏలుబడి చేయకుండా ఉండేటట్లుగా, మనం పరిశుద్ధంగా ఉండేటట్లు మనల్ని మనం ఎప్పుడు కూడా కాచుకోవాలి. ఆలోచనల్లో కూడా మనల్ని మనము కాచుకోవాలి. పరిశుద్ధులకి ఇదే తగినటువంటిది. దేవుని యొక్క నీతిని కోరుకునేవారు ఎప్పుడు కూడా దేని కొరకు భద్రంగా తమను తాము కాపాడుకుంటారు అంటే పరిశుద్ధత కొరకు తమ ఘటాలని ఎప్పుడు కూడా కాపాడుకునేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి నాలో పాపము లేదని మనం అనుకోకూడదు. ఖచ్చితంగా మనం ఏమై ఉన్నామనేది దేవునికి బాగుగా తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కడ కనబడతా ఉంటాయి ఇవన్నీ, మన పాపాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అని అంటే దేవుడు మాత్రము బాగా ఎరిగి ఉంటాడండి. చూడండి, కీర్తనల గ్రంథము 90వ కీర్తనలో గనుక మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 8వ వచన భాగమును చదువుకుందాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మన దోషాలన్నీ కూడా ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయి? దేవుని ఎదుట ఉంచబడి ఉన్నాయంటండి. ఇవి ఎక్కడ కనబడతాయంట? ఆయన ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడచ్చు. ఏ పాపాలు? రహస్య పాపాలు. అంటే ఇవి బయటికి కనబడవు. ఇవి బయటికి ఎంత మాత్రం కూడా కనబడేటువంటివి కాదు. మనకి ఏది కనబడుతుంది అని అంటే, ఏదైనా ఒక అబద్ధము చెప్తే ఆ అబద్ధము ఒక పెద్ద పాపంగా మనకి కనబడుతూ ఉంటుంది. లేకపోతే ఎవరైనా ఒక దొంగతనం చేస్తే మనకది పెద్ద పాపముగా కనబడుతుంది. లేకపోతే ఎవరైనా సరే వ్యభిచారం చేస్తూ పట్టబడితే అది మనకి పాపముగా కనబడుతూ ఉంటుంది. లేక ఇంకేదైనా ఎవరైనా ఏదైనా మనుషులకు కనబడేటట్లుగా మోసం చేస్తే మనకది పాపంగా కనబడుతుంది. కానీ రహస్య పాపాలంట, అంటే మనం చేసే ప్రతి పాపము, మనం చేసే ప్రతి దోషం కూడా దేవుడు ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడు. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. మనం కనుక దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయనకు భయపడేటువంటి వారమైతే ఆయన యొద్దకు వచ్చిన మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉంటాం. ఎలా నాలో ఏ పాపము ఉన్నదో, నాలో ఏ దోషము ఉన్నదో నాకు తెలియచెప్పమన్నప్పుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ కూడా వెల్లడి అవుతూ ఉంటాయి. నీవు కనుక ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని యొద్దకు వచ్చి నీవు మోకరించినప్పుడు మొట్టమొదటిగా నేను చేయాల్సినటువంటి ప్రార్థన, మనమేదో బాగా భక్తి గలవారమని అనుకొని, లేకపోతే నాకంటే గొప్ప విశ్వాసం ఇంకెవరూ లేరు అని అనుకొని ఎవరెవరి కొరకు మనం ప్రార్థన చేయడం కాదు. వారు బాధలో ఉన్నారు, వీరు బాధలో ఉన్నారు, వీరి కష్టంలో ఉన్నారు, వారి కష్టంలో ఉన్నారు, వారి కొరకు కాదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే
నీవు మొదటిగా నీలో ఉన్నటువంటి పాపమేంటో దోషమేంటో దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకోవాలా. దానిని విడిచిపెట్టేటువంటి మనస్సు కూడా ఉండాలి. నీ హృదయాన్ని నీవు పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ దేవుని యొక్క వెలుగులో నీ హృదయాన్ని నువ్వేం చేయాలా? పరీక్షించుకోవాలా, పరిశోధించుకొని చూసుకోవాలా నీలో ఏ పాపం అనేది కనబడు. దేవుడిని మొర ఆలకించి నీకు ఉత్తరం ఇవ్వాలి అంటే, దేవుడిని మొర ఆలకించి నీ పక్షంగా ఒక కార్యం చేయాలి అంటే, దేవుడిని మొర ఆలకించి అనేకులకు రక్షణ దయచేయాలి అంటే నీవు నేనేం చేయాలా? మనలో ఏ పాపం అనేది లేకుండా మనల్ని మనము జాగ్రత్త చేసుకోవాలా. ఏదైనా నేను పాపం చేసి తినేమోనని మనల్ని మనము పరీక్షించుకోవాలా, పరిశోధించుకోవాలి. ఎందుకంటే మనం చేసిన పాపం అంతా కూడా ఎక్కడ కనబడుతుంది అంటే దేవుని యొద్ద ఆయన తన ఎదుట ఉంచుకొని ఉన్నాడంట. తన ఎదుట ఉంచుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ముఖ కాంతిలోనే మన రహస్య పాపాలన్నీ చాలా మనకి ఇవి మనల్ని 40 రోజుల ఉపవాసాల్లోకి వచ్చేటప్పుడు, ఈ 4 రోజుల ఉపవాసాల్లోకి వచ్చేటప్పుడు దేవుడు మనకి ముందుగానే వచ్చేస్తూ ఉంటాయి కొన్ని హెచ్చరికలు. వస్తాయా? మీకు వస్తాయా? ఏంటి అంటే మనలో ఏమున్నాయి, ఎవరి మట్టుకు వాళ్ళని మనల్ని మనం పరీక్షించుకునేటట్లుగా. నాకైతే మాత్రం ఫస్ట్ వచ్చేస్తాయి. ముందు దేని గురించి వస్తాయి అంటే నాలో ఏదైనా ఉంటుంది. ఎందుకంటే సంఘం కోసం ప్రార్థన చేయాలా, ప్రతిష్టలోకి వస్తున్నాను అంటే ఖచ్చితంగా ముందు నాలో ఏదైనా ఉంటే దాని విషయమే నాకు వెల్లడిపరుస్తాడు. ఆ విషయమే దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునితో సమ్మతి కలిగినప్పుడు మాత్రమే నా మనవి అనేది దేవుని యొద్దకు చేర్చబడుతుంది. మనం పాపాన్ని లక్ష్యం చేశామనుకోండి, మన మనవి ఆయన ఆలకింపకపోవును అని వ్రాయబడింది. దావీదు గారు ఈ మాటను చెప్తున్నారు. మనం పాపాన్ని లక్ష్యం చేస్తాం. దేవుడు నీకు నాకు బయలుపరిచాడు. నీ రహస్య పాపం నీ హృదయంలో ఎక్కడో పాపము, దాన్ని నువ్వు పాపమని కూడా నీవు అనుకో. కానీ ఏదైనా ఒక చెప్పకూడనటువంటి మాట ఎవరికన్నా చెప్పినప్పుడు నువ్వేమనుకుంటావు అని అంటే, ఇది జరిగిందే నేను చెప్పాను, నేను ఏమీ లేని దానిని నేను చెప్పలేదు అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనల్ని మనం నిర్దోషంగా కనబరుచుకోవాలా కోరుకుంటూ ఉన్నప్పుడు, దేవుని వలన కలిగే పరిశుద్ధతను కోరుకునేటప్పుడు ఎవరికైనా ఏదైనా ఒక సంగతి నువ్వు చెప్తే దాన్ని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటే దాన్ని చూపిస్తాడు. ఎందుకంటే ఇవి అనేక సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను. దేవుని దగ్గర నుంచి నేను వింటా ఉన్నాను. బయలుపరచబడేది దేని కొరకు అని అంటే, బయలుపరచబడేది దేని కొరకు అని అంటే ఖచ్చితంగా దేవుని క్షమాపణ అనేది మనం పొందుకునేటట్లుగా. అది నేనైనా కానీ, మీ పక్షంగా ప్రార్థన చేసేటువంటి మీరైనా కానీ, దేవుని వలన కలిగే క్షమాపణ పొందుకునేటట్లుగానే మనము వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టడానికే దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ ఒకరి మీద దోషారోపణ చేయడానికైనా సరే, ఒకరిని మనం విమర్శించడానికైనా సరే, లేకపోతే ఒకరికి తీర్పు తీర్చడానికైనా సరే దేవుడు మనకి ఎన్నడూ కూడా బయలుపరచడండి. అది నాకే కానీ, నన్ను గూర్చే కానీ, అది మిమ్మల్ని గూర్చే కానీ, మీకు ఎవరిని గూర్చైనా సరే, మిమ్మల్ని గూర్చే కానీ మీకు ఎవరిని గూర్చైనా బయలుపరిచిన, ఒకరిని విమర్శించడానికో ఒకరికి తీర్పు చేయడానికో కాదు. దేవుని యొక్క క్షమాపణ అనేది వారు పొందుకునేటట్లుగా, దేవుని సన్నిధిలో ఒప్పుకునేటట్లుగా మనం ప్రార్థన చేయడానికే మనకి దేవుడు బయలుపరుస్తాడు. కానీ మరి ఇక ఏదో మనం పాపులమని, దుర్మార్గులమని, దుష్టులమని, మన కొరకు దేవుడు నిత్యాగ్నిని సిద్ధపరిచాడు అన్నట్లుగా మనం వాటిని ఎంత మాత్రం కూడా తీసుకోకూడదు.
ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యం మనకి తెలియబడుతుంది కానీ వాక్యం మనలో నెరవేర్చబడకుండా మనలో చాలా మందికి ఏమున్నాయి అంటే ఆటంకాలు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి, చాలా సందేహాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. ఎందుకు దేవుడు బయలుపరిచాడో కూడా తెలియబడకుండా, దేవుని యొక్క సంగతులను ఎరగకుండానే భక్తి కలిగిన వారమని, దేవుని యొక్క ప్రత్యక్షతలు కలిగిన వారమని కూడా అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎలా మనకు దేవుడు ఎలా ఇస్తూ ఉన్నాడు? ఖచ్చితంగా దేవుని యొద్దనైతే మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా ఉన్నాయి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు అనేటువంటివి కనబడతా ఉన్నాయి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనల్ని మనం ఏం చేయాలా అంటే, దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ దేవుని యొక్క శిక్షను, దేవుని యొక్క ఉగ్రత్వం మన మీదకి రాకుండా ఉండేటట్లుగా, దేవుడు మనల్ని క్షమించేటట్లుగా మనం ఏం చేయాలి? మన పాపాన్ని ఒప్పుకొని మనం విడిచిపెట్టాల. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఇదేనండి. మనం ఒప్పుకొని విడిచిపెట్టాలా అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, అందుకని ఇంకొక మాట యోబు గ్రంథములో కూడా మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 16వ వచన భాగము నుండి చదువుకుందాం. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. చాలండి. ఇక్కడ యోబు గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అని అంటే, నా పాపాన్ని నీవు సహింపలేకుండా ఉన్నావు అని అంటూ, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. అంటే దేవుడు మనం చేసినటువంటి దోషం అనేది, మనం చేసేటువంటి అపరాధములు అనేటువంటివి దేవుని యొద్ద ఎలా ఉన్నాయంట? భద్రముగా ఉన్నాయంట. ఆయన పాపాన్ని సహించలేడు. ఆయన పాపాన్ని చూసి ఆయన ఎంత మాత్రము కూడా సహించలేడు. కానీ మనం చేసినటువంటి పాపములు అనేది, మనం చేసినటువంటి దోషం అనేది మాత్రము ఆయన ఎదుట ఉంచబడే ఉన్నాయంట. అది కూడా ఎలా ఉన్నాయి? సంచిలో ముద్రించబడి ఉన్నాయంట. నేను చేసిన దోషము భద్రముగా ఉంచి ఉన్నావు అని అంటున్నాడు. ఇంకా ఇజ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ అంటారు, వారి యొక్క పాపమునంట ఇనుప గంటముతో ఆయనంట లిఖింపు చేసి ఉన్నాను అని మాట్లాడు. అంటే వారు చేసి మనం చేసినటువంటి ఏ దోషమైనా సరే, ఏ విధమైనటువంటి అపరాధమైనా సరే, దేవునికి మాత్రము కానరాకుండా, దేవునికి మరుగై ఉన్నది అని మనం ఎంత మాత్రం కూడా అనుకోకూడదు. అవి ఆయనకి ఎదుట ఉంచబడి ఉన్నాయి, ఆయన సంచిలో భద్రము చేయబడి ఉన్నాయి. అంతేకాదు, ఇనుప గంటముతోనంట అవేమై ఉన్నాయంటే లిఖింపబడి ఉన్నదని కూడా వ్రాయబడుతూ ఉన్నది. అంటే దేవుడు ఎందుకు రాసి ఉంచాడు? ఎందుకు సంచిలో భద్రంగా ఉంచాడు? ఎందుకు మన పాపములు ఆయన ఎదుట ఉంచబడి ఉన్నాయి? ఎందుకండి? ఆయన పాపాన్ని సహించలేని దేవుడు, ఓర్వజాలనటువంటి దేవుడు. అయినా సరే ఎందుకు మన పాపముల విషయమై మనకి ప్రాయశ్చిత్తం అనేటువంటిది కలిగేటట్లుగా, మన పాపములకు
పరిహారం అనేటువంటిది కలిగేటట్లుగా, మన పాపములకు క్షమాపణ కలిగేటట్లుగా మనము ఆయన యందు భయభక్తులను కలిగి ఉండాలని. అంటే మనం ఏదైతే పాపమును విడిచిపెట్టినట్లుగా, మనం చేసినటువంటి దోష అపరాధములన్నిటిని మనము విడిచిపెట్టేటట్లుగా దేవుడు తన వాక్కును మన యొద్దకి పంపిస్తూ ఉన్నాడండి. ఇక్కడ ఇదే మనకి 14వ అధ్యాయం, ఇదే యోబు గ్రంథము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించురని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయును. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానము లేక చనిపోయెదరు. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్రపెట్టరు. కావున వారు యవనమునందే మృతి నొందుదురు. వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిదగును. చాలమ్మా, ఇక్కడ ఎలీహు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అని అంటే, ఎవరైతే గర్వముగా ప్రవర్తించారో, ఏ విధమైనటువంటి దోషము అపరాధములైతే వారు చేసి ఉన్నారో, వారు చేసినటువంటి కార్యాలన్నీ, వారి దోషములన్నిటినీ కూడా తెలియజేయడానికంట ఉపదేశాన్ని వినడానికి వారి యొక్క చెవులను ఆయన తెరవ చేస్తారు. ఏంటి, ఆయన మన పాపాన్ని, మన దోషాలన్నీ ఆయన ఎదుట ఉంచుకున్నాడు అని అంటే, ఆయన ఎదుట నీవు నేను చేసినటువంటి దోషం ఏంటో, అపరాధం ఏంటో, వాటన్నిటిని కూడా మన ముందు ఉంచి మనల్ని ఏం చేస్తాడంట, మనల్ని గద్దించి మనతో మాట్లాడతాడంటండి. నీవు చేసినటువంటి దోషము ఇది, నీవు చేసినటువంటి అపరాధం, నీవు ఏ విధమైనటువంటి అపరాధం చేశావో వాటన్నిటినీ కూడా నీ ఎదుట ఉంచి నీతో మాట్లాడతాడంట. అంతేకాదు, నీ కొరకు ఒక ఉపదేశాన్ని కూడా సిద్ధం చేస్తాడు. నీవు పాపము చేసితివని, నీవు అపరాధము చేసావని దేవుడు నిన్నెంత మాత్రము కూడా విడిచిపెట్టడం లేదంట. నీ కొరకు ఉపదేశ క్రమాన్ని ఒకటి సిద్ధపరిచాడంట. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఉపదేశాన్ని వినడానికి నీ చెవిని కూడా ఆయన తెరవ చేస్తున్నాడంట. తెరవ చేసి పాపాన్ని విడిచి రండని ఆజ్ఞ ఇచ్చాను. పాపాన్ని విడిచి రమ్మని చెప్పి ఆయన ఆజ్ఞ ఇస్తాడంట. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మన పాపములో మనము నశించిపోవడం అనేది ఆయనకి ఎంత మాత్రమో ఇష్టం లేదు. పాపమును విడిచి రమ్మని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు మనము కనుక ఆయన ఆజ్ఞను, ఆయన యొక్క ఉపదేశాన్ని గనక మనము ఆలకించి ఆయనను మనము సేవించితే ఖచ్చితంగా మనం ఎలా ఉంటామంటున్నాడు అంటే, నెమ్మది కలిగినటువంటి వారంగా ఉంటామంట. ఇక్కడైతే తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను మనం ఏం కోరుకుంటాం, క్షేమంగా ఉండాలనుకుంటాం. మన జీవిత దినాలన్నీ సుఖంగా అలబుచ్చాలనుకుంటాం. సుఖంగా మనం ఉండాలి అన్నా, క్షేమంగా మనం ఉండాలన్నా ఏం చేయాలా, పాపాన్ని విడిచి రమ్మని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు
నువ్వు నేనేం చేయాలా? ఆలకించి ఆయనని మనము సేవించాలంట. అప్పుడు మన దినాలు క్షేమంగా ఉంటాయి, మన సంవత్సరాలు సుఖముగాను ఉంటాయంట. అదే నీవు దేవుడు పాపాన్ని విడిచి రమ్మని ఆజ్ఞాపిస్తే, నీవు కనుక ఆలకింపకపోతే, దేవుడు ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞని గైకొంటే నీకేముంటుందో, దేవుని ఆజ్ఞని గైకొనకపోతే ఏముంటుందో రెండూ కూడా రాసి ఉంచుతాడు. మనం కేవలము ఒకటే చెప్పుకోకూడదు. ఏం చెప్పుకోవాలా? దేవుని మాట ఆలకిస్తే ఏముంటుందో చెప్పుకోవాలా, ఆలకించకపోతే కూడా ఏమి ఉంటుందో కూడా మనం మాట్లాడుకోవాలా. దానికి మనం భయపడి, లేకపోతే దాని విషయంలో మనం అభ్యంతరపడేటువంటి వారంగా ఉండకూడదు. ఇక్కడ అంటున్నాడు, ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించిపోతారంట, జ్ఞానము లేక వారు చనిపోయేటువంటి వారు. ఇంకా ఇక్కడ ఎలుగు చెప్తూ ఆయన అంటున్నాడు కదా, 13వ వచనం, లోపల హృదయపూర్వకమైనటువంటి భక్తి లేని వాళ్ళు దేవుడు పాపాన్ని విడిచి రమ్మని ఆజ్ఞాపిస్తే ఎలా ఉంటారు అంటే, వారి హృదయంలోనంట క్రోధాన్ని ఉంచుకునేటువంటి లోపల హృదయపూర్వకంగా భక్తి లేని వాళ్ళు. హృదయపూర్వకంగా గనుక మనం భక్తి చేయకపోతే, దేవుడు నీ పాపముల విషయమే గనుక నేను గద్దించి నీతో మాట్లాడుతుంటే నీ లోపల ఏముంటుంది? నీ లోపల ఏముంటుంది? క్రోధాన్ని ఉంచుకుంటామంట. ఏం పాప మనకి మనము హృదయపూర్వకంగా మనం పాపాన్ని విడిచిపెట్టాలన్నా కూడా హృదయపూర్వకంగా మనం భక్తి చేయాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే, నీవు చేసేది తప్పు అని చెప్తే హృదయపూర్వకంగా అంగీకరిస్తాం. ఇప్పుడు చాలా మందికి నేను వింటున్నటువంటి మాటలు, నా చెవుల్లో వినబడుతున్న మాటలు ఏంటంటే, ఏ వాక్యం చెప్పనివ్వండి, జ్యోతిర్మయ్య గారు ఏ వాక్యం చెప్పనివ్వండి, నేనే వాక్యం చెప్పనివ్వండి, ఏ వాక్యం చెప్పినా కూడా ఎలా ఉంది అంటే, మేము అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నామో తెలుసా, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడిన మాటని మేము ప్రకటిస్తున్నాము అని మేము ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అంతేకాదు, ఒకవేళ ప్రకటించబడినటువంటి వాక్యములో ఉన్నటువంటి వాక్యము మిమ్మల్ని దోషులుగాను లేకపోతే తప్పిదము చేసిన వారుగాను మిమ్మల్ని చూపిస్తూ ఉన్నప్పుడు కూడా సంఘములో ఉన్న దానిని చూపించే దేవుడు మాట్లాడుతున్నాడని కూడా మేము అనుకుంటాం. కానీ మీరేమనుకుంటున్నారో తెలుసా? మీరేమనుకుంటున్నారు? చాలా మంది అనుకునేది ఏంటంటే, ఏం వాక్యం చెప్తున్నారు, ఏం వాక్యం చెప్తున్నారు, నన్ను గూర్చే చెబుతున్నారు. నేను ఈ మధ్య కాలంలో నేను విన్నటువంటి మాట ఒకసారి కాదు, చాలా సార్లు విన్నాను ఈ మాటలు. అయినా కూడా లక్ష్య పెట్టడంలా. ఎందుకో తెలుసు, దేవుడు చెప్పమంది చెప్పాలి. అది ఎవ్వనికి యొద్దకు వచ్చి మన లోపల హృదయపూర్వకంగా కనుక మీరు భక్తి చేయకపోతే లోపల ఏముంటుందో తెలుసా మీకు? దేవుడు గద్దిస్తుంటే, దేవుడు మీ తప్పుని దిద్దుబాటు చేయటానికి మీతో మాట్లాడుతుంటే మీకు ఎలా ఉంటుందో తెలుసా? క్రోధాన్ని ఉంచుకుంటారంటారు. కాబట్టి ఒక వాక్యం నీ యొద్దకు వచ్చింది అంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే, అది నిన్ను గద్దిస్తా ఉంది అంటే, నువ్వు సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నీలో ఆ తప్పిదం ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? నీలో ఆ దోషం ఉన్నప్పుడు ఏం చేయాలా? సరి చేసుకోవడానికి ఇష్టపడితేనే నువ్వు హృదయపూర్వకంగా భక్తి చేసినట్లు. దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అక్క ఈ వాక్యం చెప్పింది, అక్క ఆ వాక్యం చెప్పింది, నన్ను కూర్చో చెప్పింది అన్నావు అంటే నీకు హృదయపూర్వకమైనటువంటి అక్క చెప్పిందా వాక్యం? ఒకవేళ అక్క చెప్పాలనుకొని చెప్పిన వాక్యం ఎవరిది? అక్కదా? అక్క ఏం రాసిందా? అక్క రాసిందా? బైబిల్ ఏమన్నా జతకు రాసిందా, సామ్రాజ్యం అక్క రాసిందా? బైబిల్ వాక్యం దేవుందే. కాబట్టి అక్కని తీసేసి ఎవరిని తీసుకోవాలా? దేవుని వాక్యాన్ని తీసుకోవాలా. నాలో ఇది ఉందా?
నాలో ఇది ఉంది, నన్ను విడిచి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను సరిచేసుకో. భక్తిహీనుల కంట దిద్దుబాటు అసహ్యంగా ఉంటుందంట. కానీ ఎందుకు దేవుడు మన పాపాన్ని, మన దోషాన్ని ఆయన ఎదుట ఉంచుకున్నాడు అంటే, దేనికి ఉంచుకున్నాడు? నీవు ఏ విషయంలో నీవు దోషం చేశావు, ఏ విషయంలో నీవు అపరాధిగా ఉన్నావు, నీవు తీర్పు తీర్చబడకుండానట్లుగా, దేవుని యొక్క ఉగ్రతకి నీవు పాత్రుడు కాకుండానట్లుగా, నీవు చేసినటువంటి దోషాన్ని, నీవు చేసినటువంటి అపరాధాన్ని నీ ఎదుట పెట్టి నిన్ను వరస పెట్టి నిన్నేం చేస్తాడంట? గద్దించటానికే. ఎందుకు ఉంచుకున్నాడు? నిన్ను గద్దించి నీ హృదయాన్ని దేవుని తట్టు త్రిప్పాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క ఉద్దేశం నీ హృదయాన్ని దేవుని తట్టు త్రిప్పడం కొరకే. చూడండి, కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 50వ కీర్తన 21వ వచన భాగమును చదువుకుందాం. 17 నుంచి చదవండమ్మా. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. ఏం చెప్తున్నాడు? ఏదైతే నువ్వు దొంగను చూచి నీవు వానితో ఏకీభవించినప్పుడు, వ్యభిచారితో నీవు సాంగత్యం చేసినప్పుడు, కీడు చేయాలని చెప్పి నీవు కల్పించుకుని నీ నోటిని నీవు తెరుచుచున్నప్పుడు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతూ, ఇట్టి పనులు ఏ విధమైన అపరాధము దోషాన్ని వాటన్నిటి విషయమై నేను మౌనమై ఉంటిని అని అంటూ, నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను అని చెప్తాను. మన వంటి నరుడు కాదండి. ఇప్పుడు మీరేం చేశారో మాకు తెలియదు, మేము ఎలా ఉన్నామో మీకు తెలియదు. కేవలం వెలపటికి మనం ఎలా కనపడతాము అంటే భక్తి కలిగినటువంటి వారికి లాగా కనబడతాం. మన నిజమైనటువంటి భక్తి ఎక్కడ తేలిద్ది అంటే దేవుని ఎదుటకు నీవు మేము వచ్చినప్పుడే తేలుతుంది. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ పాపాన్ని విడిచి రమ్మని మనతో మాట్లాడుతున్నాడు అనుకో, మనం ఏం చేయాలా? దానిని విడిచి వచ్చేటువంటి మనసు అనేది మనలో ఉండాల. దాన్ని విడిచిపెట్టే మనసు కనుక మనలో లేకపోతే, ప్రభువుని వెంబడించేటువంటి మనసు కనుక మనలో కనుక లేకపోతే, నీవు హృదయపూర్వకంగా భక్తి చేసేవాడు కాదంట. లోపల నీలోకి ఏమొస్తుంది అంటే క్రోధం అనేది ఉంది. దేవుడు నిన్ను చాలా మందికి గద్దింపులంటే ఇష్టం ఉండదు, దిద్దుబాటు అంటే ఇష్టం ఉండదు. ఇది గద్దిస్తుంటే అసలు ఎంతసేపటికి ఏం చెప్పాలా? పరలోక రాజ్య మర్మాలన్నీ కూడా, పరలోకాన్ని కిందకి తీసుకొచ్చి చూపించాలా. మంచిది. దేవుడు అవసరమైనప్పుడు నీవు నేను మనల్ని మనం దేవుని కొరకు సంపూర్ణముగా సమర్పణ చేసుకొని ప్రభు కొరకు జీవించే విశ్వాసం మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి ఏం చూపిస్తాడు? పరలోక రాజ్యాన్ని అంతా మన కన్నులకి కట్టినట్లుగా చూపిస్తాడు. కానీ మనం నిత్యం ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తున్నాం. నిత్యం ఏం చేస్తున్నాం? త్రోవ తప్పిపోతున్నాం. కానీ మనకేం కావాలా? పరలోక రాజ్యం కావాలి. మొదట నీవు సరిచేయబడకుండా, నీవు దిద్దుబాటు చేయబడకుండా నీకు పరలోక రాజ్యం ఎక్కడి నుంచి కనబడుతుంది? నీకు పరలోక రాజ్యంలోకి నువ్వు ఎలా ప్రవేశించగలుగుతావు? మన మధ్యలో నీకు పరలోక రాజ్యం ఎలా దిగి వస్తుంది? దీనిని మనం ఎంత మాత్రం కూడా
లక్ష్య పెట్టండి. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచన భాగమును చదువుకుందాం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. చలం. ఇక్కడ ఎప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడంట? భక్తిహీనులను గురించి మాట్లాడుతూ, భక్తిహీనులు ఏం చేయాలా? తమ మార్గాలని విడిచిపెట్టాలా. దుష్టులు తమ యొక్క తలంపులని మానేసేయాలి. అంటే నీవేదైతే భక్తి విడిచి నీవు నడుచుకుంటున్నావో ఆ మార్గాన్ని నువ్వేం చేయాలా? విడిచిపెట్టేసేయాలా. ఏదైతే నీ తలంపులలో ఉన్నటువంటి చెడుతనం ఉన్నదో, దుష్టత్వం ఉన్నదో, దాన్ని అంతటిని కూడా నువ్వేం చేయాలా? విడిచిపెట్టేసేయాలా, మానివేసేయాలి. నీవు దేవుని వైపు తిరిగిన ఎడల వాని యందు ఆయన జాలి పడతాడంట. వారు దేవుని వైపు తిరిగిన ఎడల వారిని బహుగా క్షమిస్తాడు. ఎప్పుడు దేవుని క్షమాపణ? ఎందుకు దేవుని క్షమాపణ అంటే మనము ఆయన వైపు తిరిగేటట్లుగా. ఆయన మన పాపాలని క్షమిస్తా ఉన్నాడు. మన మార్గాలను విడిచిపెట్టి మన తలంపులను, భక్తిహీనమైనటువంటి మన తలంపులను మనము మానివేసేటట్లుగా దేవుని యొక్క క్షమాపణ అనేది మన యొద్దకు వస్తూ ఉన్నది. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయములో కూడా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచన భాగము నుండి చదువుకుందాం. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడి వారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. చలం. ఇక్కడ దేవుని యొక్క పిలుపు ఇజ్రాయేలు ప్రజల పక్షముగా కనబడతా ఉన్నది. వారైతే దేవుని దృష్టికి విరోధముగా వారు పాపము చేసినటువంటి వారుగా, దేవుని యొక్క వాక్యాన్ని వారు నిర్లక్ష్య పెట్టినటువంటి వారుగా ఉన్నారు. అందుకని ఇక్కడ దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొని. అంటే దేవుని యొద్దకు వచ్చేటువంటి వారు ఎలా రావాలా? దేవుని వైపు తమ హృదయాలను త్రిప్పుకునేవారు ఎలా త్రిప్పుకోవాలి అని అంటే, వారు శుద్ధి అయ్యేటట్లుగా వారు దేవుని వైపు తిరగాల. వారు తమ పాపాలను, వారు తమ దోషాలను కడుగుకునేటట్లు, వారు శుద్ధి అయ్యేటట్లుగా దేవుని యొద్దకు రావాలి. వారు తమ యొక్క దుష్క్రియలను అనేవి దేవునికి కనబడకుండా వాటిని ఏం చేయాలంట? తొలగించుకునేటువంటి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆయన క్షమిస్తున్నాడు అని అంటే, దేవుని క్షమాపణ మన యొద్దకు వచ్చింది అంటే మనం ఇక పాపము చేయకుండా ఉండునట్లుగా. మనం పాపము మనం ఏ పాపమునైతే మరి ఇక ఎన్నటికీ కూడా చేయకుండా ఉండేటట్లుగా దేవుని యొద్దకు మనము సమీపించాలా. దేవునికి ప్రార్థన చేసే మనము, దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు ఉత్తరం ఇవ్వాలి అంటే
మన పాపములను మనము విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలా. ఇక్కడ చెప్తున్నాడు, వారు ఏం చేశారు? తండ్రి లేని వారినంట వారు అన్యాయము చేసిన వారుగా ఉన్నారు. విధవరాండ్రకి కూడా వారు అన్యాయము చేసినటువంటి వారుగా, విధవరాండ్ర నిర్లక్ష్య పెట్టిన వారుగా, తండ్రి లేనిటువంటి వారి నిర్లక్ష్యము చేసినటువంటి వారుగా ఉన్నారు. అందుకని వారు ఏ దోషమునైతే, ఏ అపరాధమునైతే వారు చేసి ఉన్నారు, వాటి విషయమై మరలా వారు జాగ్రత్త పడేటట్లుగా దేవుడు వారికి తన యొక్క ఉపదేశాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. తండ్రి లేని వారికి న్యాయాన్ని తీర్చమంటున్నాడు. విధవరాలి పక్షంగా వాదించండి అని దేవుడు రండి మన యొక్క వివాదాన్ని తీర్చుకుందాం. రండి మన దేవునితో మనకి ఎప్పుడు వివాదం అనేటువంటిది కలుగుతుంది, దేవుడితో మనకి ఎప్పుడు వ్యాజ్యం ఉంటుంది అని అంటే, మనం ఎప్పుడైతే పాపంలో పడిపోతామో, ఎప్పుడైతే మనం దోషం చేసే వాళ్ళంగా ఉంటామో, దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఇష్టాన్ని మనము నెరవేర్చకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చే వాళ్ళంగా ఉన్నాము అంటే, అప్పుడే మనకి దేవునితో ఏం కలిగిద్ది అంటే వివాదం అనేది వ్యాజ్యం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ దేవుని దృష్టికి వారు చేసినటువంటి సొదొమ గొమొర్రాలు చేసినటువంటి పాపము కన్నా కూడా వీరి యొక్క పాపం అనేటువంటిది అధికముగా దేవుని దృష్టికి కనబడదు. కానీ వారినైతే దేవుడు సమూలముగా నిర్మూలన చేసి ఉన్నారు. కానీ తన కుమారులని, తన కుమార్తెలని, తన పేరు పెట్టబడినటువంటి తన ప్రజలనైతే ఆయన సమూలముగా నిర్మూలము చేయలేదు. ఆయన తన యొక్క కృపా కనికరములను అనేది వారి ఎడల విశేషముగా ఆయన కనబరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రండి మన యొక్క వివాదాన్ని తీర్చుకుందామని చెప్పి, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నా సరే హిమము వలె తెల్లబడును అంటున్నాడు. కెంపు వలె ఎర్రనివైనా సరే అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. అంటే వారిని దేవుడు వారి పాపానికి కలగబోయేటువంటి క్షమాపణ, వారి పాపములకు కలగబోయేటువంటి ప్రాయశ్చిత్తమును గూర్చి దేవుడు ముందుగానే వారి కొరకు రాసి ఉంచినారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు సమ్మతించి నా మాట గనుక వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలని మీరు అంటే సమ్మతి కలిగి దేవుడు మనల్ని పాపం విడిచి రమ్మని పిలుస్తున్నాడు. తన యొక్క ఉపదేశాన్ని మన కొరకు సిద్ధం చేశాడు అంటే, దేవుని ఎద్దుకు వచ్చిన మన పాపాలను ఒప్పుకునే మనము ఏం చేయాలా? వాటిని విడిచిపెట్టాలా? దేవుని మాటను మనము అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఉండాలా. అంటే పాపిని ప్రభువా నా పాపాలను క్షమించు అంటే మన పాపాలు దేవుడు క్షమిస్తాడా? పాపిననే నీవు నీ పాపానికి క్షమాపణ కలిగేటట్లుగా పాపాన్ని నీవు ఇక ఎన్నటికీ దేవునికి కనబడకుండా ఉండేటట్లుగా నీ పాపము నుంచి నీవు విమోచింపబడాలా. పాపాన్ని విడిచి నీవు దేవుని దగ్గరికి. అంతేకాదు దేవుడు ఏ ఉపదేశమునైతే, ఏ ఆజ్ఞనైతే నీ కొరకు దేవుడు అనుగ్రహింప చేశాడో ఆ ఉపదేశాన్ని నీవు ఆలకించాల. దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడానికి దేవునితో నీకు ఎల్లప్పుడూ కూడా సమ్మతి కలిగినటువంటి హృదయం అనేది నీకు కావాలా. అప్పుడు మాత్రమే నీకేం కలుగుతుంది? పాప క్షమాపణ అనేది నీకు కలుగుతుంది. క్షమించు అంటే మన పాపాలకి క్షమాపణ రాదండి. మళ్ళా తిరిగి మాటికి అదే పాపాన్ని కనుక మనం చేసే వాళ్ళమైతే మనం ఎక్కడ ఉన్నాము? క్రొత్త నిబంధనకి వారసలంగా లేము. పాత నిబంధనలోనే ధర్మశాస్త్రానికి మనం లోనైనటువంటి వారమనే చెప్పుకోవాలా. ఎందుకంటే వారు మాటికి కూడా ఏం చేస్తూ ఉన్నారు? పాపములను చేసేటువంటి వారుగా వారు చేసినటువంటి పాపముల విషయమే వారికి బలులను అర్పణలను వారు అర్పించేటువంటి వారుగా కనబడుతున్నారు. మనం అటువంటి మనం ధర్మశాస్త్రం క్రింద ఉన్నామా? క్రొత్త నిబంధనలో ఉన్నామా? మనము ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారం కాము.
మనము క్రొత్త నిబంధనకు వారసుల మగుటకు పిలువబడినటువంటి వారము. పిలువబడినటువంటి మనం ఎలా ఉండాలా? ప్రభునందు పిలువబడినటువంటి వాళ్ళం పాపము చేయకుండానట్లుగా మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వాళ్ళం ఉండాలి. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 18వ వచ్చిన భాగమును చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు కూడా ఏం చేయడంట? పాపము చేయడని ఎరుగుదము. పాపము చేయడని ఎరుగుదము. ఖచ్చితంగా మనం ఏం తెలుసుకోవాలా? మన పాపాలకి క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారి వలన కలిగింది అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని కుమారులమైనటువంటి కుమార్తెలముగా పిలువబడినటువంటి మనము పాపము అనేటువంటిది చేయజాలమని, పాపము చేయమని మనము ఎరగాల. ఖచ్చితంగా పాపం చేసేవారంగా మనము ఉండకూడదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచ్చిన భాగము నుండి చదివితే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియూ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. దేవుని వాక్యం ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నది? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదము. ఖచ్చితంగా మనం ఏం ఎరగాల? పాపము చేయకూడదని, పాపము చేయడని మనం ఎరగాల. మనం దేవుని మూలముగా పుట్టిన వారమైతే, మనం నిజంగా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమేనా? మనం దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమైతే మనం పాపం చేయకూడదు అనే సంగతిని మనం ఎరగాల. ఎలా? ఇక్కడ పాపం చేసేటువంటి ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమించును అంటూ, ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే పాపం చేసే ప్రతివాడు కూడా ఏం చేస్తాడంట? ఆజ్ఞను అతిక్రమించేటువంటి వాడుగా ఉంటాడు. ఇప్పుడు పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై ఉన్నారు. ఇప్పుడు మన యొక్క విశ్వాసం ఎవరి యందు ఉన్నది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము అంటే ఏంటి మన విశ్వాసం? మన పాపాలకి ఆయన ద్వారా క్షమాపణ అనేది కలిగింది. అంటే ఇప్పుడు మన మీద ఏమి లేదు, పాపం అనేటువంటిది లేదు. మనలో కానీ మన మీద కానీ పాపము అనేటువంటిది ఏలుబడి చేయకూడదు. మనము పాపములో నిలిచి ఉండకూడదు. మనము పాపము చేసేటువంటి వారముగా మనము ఉండకూడదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనము ఎరగాలి. మనం పాపం చేసే వాళ్ళమైతే ఖచ్చితంగా మనం పాపానికే దాసులమై ఉన్నాం. మనం క్రీస్తు యేసునకు దాసులము కాదు. ఎవరికి దాసులం? పాపానికి దాసులం. ఇప్పుడు పాపాన్ని లయపరచడానికే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై ఉన్నారని ఎరిగి ఉన్నాం. అంటే ఇప్పుడు మనము ఆయనను ఎరిగి ఉన్నాము అంటే, ఆయనను మనము చూసి ఉన్నాము అని అంటే, ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాము అంటే మనలో ఏముండకూడదు? పాపము అనేటువంటిది ఉండకూడదు. అందుకే ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు, ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయువాడు ఎవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడు కూడా ఏం చేయడంట? పాపము.
ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పాపములో ఉన్నామా, క్రీస్తులో ఉన్నామా? మన స్థితి మనకే అర్థం కాదు. మనం కనుక క్రీస్తు యేసునందు నిలిచి ఉంటే మన మీద ఏం లేదంట, పాపమే లేదంట. పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడను లేడు, ఆయనను ఎరుగు. మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉన్నామా? ఆయన ఎరిగి ఉన్నాము అంటే మనం పాపము చేయువారము కాదు. దేవుని యొక్క క్షమాపణ మనకు అనుగ్రహింపబడింది అంటే మనం మాటికి పాపము చేయడానికి కాదు. నేను పాపిని అని చెప్పి మాటికి మనం పాపము చేయొచ్చు. దేవుని సన్నిధిలోనికి వచ్చి మనము పాపం చేస్తూ మరలా అదే పాపాన్ని ఒప్పుకుంటున్నాం, మరలా దానినే చేస్తాం. ఇది మనము మానివేయాల. మాటికి మనం పాపము చేయడం అనేది, నీవు అబద్ధాలు చెప్తున్నావా, అబద్ధం చెప్పడం అనేది మానేసేయాలి. నీవు మోసం చేసేవాడవుగా ఉన్నావా, నువ్వు మోసం చేయడం అనేది మానివేసేయాల. నీవు ఇతరుల మీద కీడును కల్పించి చెడ్డ మాటలను చెప్తున్నావా, ఆ మాటలని నువ్వు మానివేసేయాల. నీ తల్లి కుమారుని మీద నీవు అపనిందలను మోపుతున్నావా, లేకపోతే నీ సహోదరుల మీద నీవు కొండములను కల్పించి చెప్తున్నావా? నీవే పాపంలో ఉన్నావు? నీవు ఏ విషయంలో నీవు భక్తిని విడిచిపెట్టావు? నీవు హృదయపూర్వకంగా భక్తి చేయడం అనేది నీవు మానివేశావు. కేవలం వెలుపటికి భక్తి చేస్తున్నావు, కానీ లోపట మాత్రము మనలో ఏమి లేదు. లోపట హృదయపూర్వకంగా భక్తి చేయడంలా లోపల మనము దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించడం లేదు. అంటే మాటికి మనం వింటున్నాము, కానీ దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని మాత్రము సంపాదించుకోవడంలా, నేర్చుకోవడం లేదు దేవుని దగ్గర నుంచి. ఇప్పుడు ఆయనలో ఏ పాపము లేదు. ఇప్పుడు మనం కూడా ఎలా మారాలా? ఆయన వలె మనము మార్పు చెందడానికే, ఆయన వలె మనము కూడా రూపాంతరము పొందుట కొరకే మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన మనకు మాదిరికరముగా ఉన్నాడు. ఆయన అడుగు జాడలలో మనము నడవవలసిన వారమైనా, కానీ మన పాపములకు క్షమాపణ అనేది ఆయన అనుగ్రహింపచే, మనలో ఇక పాపం అనేది లేకుండా ఉండాలి. అయితే మనం ఎలా ఉన్నాము అనేది ప్రభు బలను సమీపించేటువంటి మనల్ని పరీక్షించుకుందాం. మనల్ని దేవుడు క్షమిస్తున్నాడు అని అంటే, దేవుని యొక్క క్షమాపణ మన యొద్దకు వచ్చింది అంటే దేని నిమిత్తమై ఆయన మనల్ని క్షమించాడు, దేని నిమిత్తమై మన యొద్దకు ఆయన క్షమాపణ అనుగ్రహింపబడింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారికి కూడా శరీరధారిగా సంచారం చేసే కాలంలో పక్షవాయువు కలిగినటువంటి వాణిని మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చారంట. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని నీవు నడవమని చెప్పారంట. ఇప్పుడు పాపములను క్షమించడానికి ఆయనకు అధికారం అనేటువంటిది అనుగ్రహింపబడింది. అయితే ఆయన గురించే సువార్తలలో ఏమని వ్రాయబడుతా ఉన్నది అంటే, నీకు అధికమైనటువంటి కీడు అనేది నీకు కలగకుండా ఉండేటట్లుగా నీవు ఇక మీదట పాపము చేయకము. అంటే అధికమైనటువంటి ఆయనకి ఎలా వచ్చింది పక్షవాయువు కలిగిన వాణిని కూర్చి కాదు, కానీ ఇది కోనేటి యొద్ద, బెతెస్దా కోనేటి యొద్ద ఉన్నటువంటి వాణిని గూర్చి మరి దేవుడు మాట్లాడినటువంటి మాట. ఆయన ఏదైతే ఆయనను గూర్చి ప్రభువు ఏం మాట్లాడుతున్నారు అని అంటే కనుక, నీకు అధికమైనటువంటి కీడు అనేది నీకు కలగకుండా ఉండేటట్లుగా నీవు పాపము చేయకము అని మాట్లాడారు. అలాగే పాపాత్మురాలైనటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు కూడా
నీకెవరూ శిక్ష విధింపలేదా అని చెప్పి మరి ప్రభు ఆమెతో మాట్లాడి ఏమంటున్నాడు, ఇక మీదట నీవు పాపము చేయొద్దు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన యొద్ద నుంచి? ఆయన మన పాపములను క్షమించడానికి భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నాడు, మనకేమి నేర్పిస్తున్నాడు అంటే, పాప క్షమాపణ పొందినటువంటి మనము ఇక మీదట పాపము అనేది మనము చేయకుండా ఉండాలి అనేది కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన మనం ప్రభువులను సమీపించటానికి ప్రతిష్ఠించుకునేటువంటి మనం ఆయన గనుక మన దోషాలను కనిపెట్టి చూస్తే ఎవరు కూడా ఆయన ఎదుట మనం నిలిచి ఉండాలి. ఎందుకనగా మనం ఎలాంటి వారమై ఉన్నాము అని అంటే, మనకు తెలియకనే మనం ఏం చేస్తున్నాము అంటే పాపము చేసేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అది రహస్య పాపాలు అనే మన లోపట అనేకమైనటువంటి పాపములు అనేది మనము చేసేటువంటి. అందుకనే దావీదు గారు ఒక మాట అంటాడు, ఏమంటాడు, తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడు అని అంటాడు. అంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి మనము ప్రతిష్ఠించుకో, మన పొరపాటులు ఏమిటో మనం గుర్తించాలా, మన రహస్య పాపాలు ఏంటో ఆయన యొక్క ముఖకాంతిలో మనకి బయలుపరచబడాలా. ఇక ఎన్నటికి పాపం అనేది మనము చేయకుండా ఉండేటట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనము విశ్వాసము కలిగిన వారముగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాల. అట్టి కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.